సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూది గుచ్చి చంపుతాడు. అందగాడు అందగాడు మోటతోనే మందు చల్లుతాడు. ఫీమేల్ ఆడియన్స్ కి ఎప్పుడు మీ ఫ్యామిలీ చాలా క్లోజ్ గా ఉంటారు. ఫీమేల్ ఆడియన్స్ ఇన్ ద సెన్స్ నాగేశ్వరరావు గారి ఫిల్మ్స్ తీసుకుంటే చెంగావి రంగు, సో అలాంటి ఫిల్మ్స్ చేసిన తండ్రి దెన్ కమ్స్ టు యూ, దెన్ నాగ చైతన్య. సో ఎక్కువగా ఈ మేల్ ఆడియన్స్ కంటే ద యూత్ గర్ల్స్ అండ్ ద ఫిమేల్ ఆడియన్స్ పిచ్చి, దే ఆర్ మ్యాడ్ అంటే ఈ యొక్క ఫ్యామిలీ చాలా వెరీ క్లోజ్గా మేబీ యువర్ క్యారెక్టర్స్ అండ్ ఆ ప్రొజెక్షన్, మీ లుక్స్. ఐ రియలీ డోంట్ నో. నాన్నగారు ఐ థింక్ అప్పటి నుంచి ఆయన సెలెక్టెడ్ స్టోరీస్ కానీ అది కానీ దే ఆర్ ఆల్వేస్ క్లోజ్ టు ఫీమేల్ ఆడియన్స్. అండ్ ఆయనతో డాన్స్ చేయాలంటే హీరోయినే కాన్షియస్ అయ్యేటువంటి ట్రెమెండస్ డాన్సర్ గా ఆయన. అవునండి, చాలా అసలు అంటే ఆయన స్టెప్స్ ఎస్ ఐ రిమెంబర్. ఆయనే కదండి స్టార్ట్ చేసింది స్టెప్స్ అనేది. ఆయన ఎప్పుడు అంటాను నాన్న ఈ స్టెప్ స్టార్ట్ చేసి మమ్మల్ని చంపుతున్నారు. ఆయనతో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఇవన్నీ డిస్కస్ చేస్తాం. నువ్వు తానాలు ఆడావు ఓలమ్మి, నా బాణాలు తీసావే చిన్నమ్మి. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుందే చిన్నమ్మి. వి డూ ఫీమేల్ ఆడియన్స్ అనేది చాలామంది, ఐ మీన్ నాన్నగారికి నాకు ఇప్పుడు నాగ చైతన్య కూడా విత్ హిస్ లాస్ట్ ఫిల్మ్ he also has a lot of female audience. That's what I చెప్పడం బయట. మీ వారసుడు వచ్చి ఆల్రెడీ మాయ చేస్తూ ఉన్నాడు. సో ఇట్స్ గుడ్ అండి. ఫీమేల్ ఆడియన్స్ అనేది దే ఆర్ వెరీ ఫెయిత్ఫుల్. మళ్ళీ సెల్ఫిష్గా చూసుకోవాలంటే ఒకసారి వాళ్ళకి ఎవరైనా నచ్చితే దే కెనాట్ ఫర్గెట్ అండి. దే విల్ ఆల్వేస్ మేబీ స్టాండ్ బై అస్. ఒక మా లీన్ పీరియడ్లో సినిమాలు బాగా లేదు అనుకున్నా కూడా మినిట్ వి కమ్ బ్యాక్ దే ఆర్ బిహైండ్ అస్. అండ్ అంటే గర్ల్స్ కూడా అసలు ఎంత పిచ్చి అంటే they always stand. I'm very thankful to them. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. your multifaceted personality, acting, producing, business, ఇన్ని ఆపర్చునిటీస్ని లైఫ్లో ఒక బౌల్లోకి తీసుకొచ్చి ఇట్స్ లైక్ ఎన్ బొకే, ఫ్లవర్ బొకే లాగా. ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇంకా మీకు ఏదైనా డ్రీమ్, ఇంకా ఏదైనా చేయాలనేది ఒక ఫోకస్? మై నెక్స్ట్ డ్రీమ్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ చాలా బాగా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ మై టైం కానీ అది కానీ తీసుకునేది. నాన్నగారు అనుపూర్ణ స్టూడియోస్ బిల్ట్ ఇట్ 30 years బ్యాక్. దాన్ని అనుపూర్ణ స్టూడియోస్ని ఐ వాంట్ టు టేక్ ఇట్ టు అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ. దిస్ థింగ్ ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా ఆయన మూలంగానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ వచ్చింది, కేవలం అక్కినేని నాగేశ్వరరావు గారి మూలంగా. దాని తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ కేమ్, దే ఆల్ హెల్ప్డ్. బట్ ఆయన ఫస్ట్ స్టెప్ తీసుకుంది ఆయన. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ కట్టారు. అప్పుడు ఎప్పుడు ఏమీ లేనిది ఈ జూబ్లీహిల్స్ రాళ్లల్లో రప్పల్లో అసలు ఒక పక్క షూటింగ్ చేసేవారు, ఒక పక్క తెలిసే ఉంటుంది కదా, గొడుగేసుకుని నించుని ఆయన ఒక్కొక్క ఇటుకని ఆయన పేర్చి స్టూడియో కట్టారు. అండ్ ఐ నో ఎక్కడి నుంచి కారు ఆపేసి అన్నపూర్ణ స్టూడియోస్ వరకు రోడ్ లేదు కాబట్టి నడిచి రావాల్సి వచ్చేది నాకు తెలుసండి బాగా, రాళ్ళ నుంచి. ఆ రాళ్ళల్లో ఎవరు కట్టని చోటున ఆయన కట్టారు. అండ్ ఐ వాంట్ దట్ టు ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఉపయోగపడాలి.
What Akkineni family is today is because of the Telugu film industry and the Yes. Telugu people. My family we want to give it. మళ్ళీ తిరిగి ఆ ఇండస్ట్రీకి ఏదో ఒకటి చేయాలి అండ్ దట్ ఈస్ మై డ్రీమ్. దట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎజెండాలో. ఇంపార్టెంట్ ఎజెండా. On this great wonderful note, let's take a break. Yeah. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. So ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓకే. అప్పుడు ఆఖరి పోరాటం చేసినప్పుడు శ్రీదేవి గారితో నాకు అప్పుడు ప్రాబ్లం. ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్ ఇక్కడ వరకు స్కర్ట్స్ వేసుకుని వచ్చేది. షీ వాజ్ అన్ ఆంగ్లో ఇండియన్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. నాగార్జున డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? JAY6 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు నాగార్జున జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ.